ఇది 1,00,000 ఓట్లు దోపిడీకి గురైపోయారనేది అక్కడిది. ఇంకో పక్కన వచ్చేటప్పటికి చివరిలో ఓట్లు ఎక్కువ అవుతున్నాయి అన్నది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, మొన్న 2024 ఎన్నికల్లో ఎలక్షన్స్ టైంలో చివరి నిమిషంలో బారులు తీరారా లేదా ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లో? ఒకసారి గుర్తు చేసుకోవాలంట. నీకు నేను ఏమంటున్నా సాయి అంటే, నువ్వు మనిషివా అయితకి ఏంటివో నాకు అర్థం కాలే. ఏమడుగుతున్నాడు? మీరు చెప్పేది కరెక్టేనాయా? నువ్వు చెప్తున్నావు, నమ్ముతున్నావు, చివరిలో బారు తీయడం బాగానే ఉంది. బారులు కాదు, గుంపులు ఒకేసారి మన పుట్ట తెంపుకొని సీమలు వచ్చినట్టు వచ్చారు కదా. సీసీ కెమెరాలది ఏమో రోగమా? సీసీ కెమెరాలు ఎందుకు పెడుతున్నారు మీరు అంటున్నా? పోలింగ్ బూతులలో చూపియనికనా, మీ నెత్తిలు వేసుకొని సావనికనా? అందుకనే సీసీ కెమెరాలు పెడుతున్నావు. మీ ఇంటికి తెచ్చి పెడతారా ఇట్లా సీసీ కెమెరాలు? మీ తాత జాగిరివా? ప్రజల కోసమే కదా, ప్రజాస్వామ్యం కోసమే కదా. సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే ఎందుకు ఇస్తలేరు? ఒకసారి గుర్తు తెచ్చుకోవాలంటే నేను చెప్తున్నాడు. లాస్ట్ ఫోర్త్ మనకంతా కూడా ఎప్పుడు కూడా చూడండి, 15వ తారీఖున అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అంటాం. 1వ తారీఖు నీలాంటి పనికి మాలినటువంటి అప్లికేషన్ నీ పుచ్చిపోయిన జోలు చెప్పక ఎవరికి. అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే అప్పుడు వస్తారంట. ఓట్లు అంటే సాయంత్రం వచ్చేసిరంట. ఓట్లు సాయంత్రం వచ్చేసిరని చెప్తున్నాడు ఈయన. నీకు చెప్పేతోనికి నువ్వు ఈయనతోనికైనా సిగ్గు ఉండాలి. నీకు చెప్పేతోనికి నీకు సిగ్గు లేకపోతే